సో హలో స్టూడెంట్స్, ఎస్టర్డే కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఇవాళ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది చూడండి. ఫైండ్ ఏ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్స్. సో ఇక్కడ మనకి 2 వెక్టర్స్ ఇచ్చిండు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెక్టర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎస్టర్డే డిస్కస్ చేసాము. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం ప్రాబ్లమ్స్ చేసాం దీనిపైన. సో ఇక్కడ ఏమున్నాయి, దీనిపైన ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనం నామ్ యూ బార్ ఫైండ్ అవుట్ చేసి యూ బార్ పై నామ్ యూ బార్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో ఇది మీరు చూసుకోండి. ఓకే, లేకపోతే ఒక ప్రాబ్లం చెప్తాను, ఇంకో ప్రాబ్లం మీరు చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బార్ ఈజ్ ఈక్వల్ టు -30, 40 is given. So u bar dot u bar we have to find out. So dot product, how to we have to find out, dot product is nothing but u bar transpose u bar. So I am writing here directly -30, 40, -30, 40. So minus into minus plus 3 3s are 900 plus 4 4s are 1600. That is nothing but 40 into 40. Okay, 30 into 30, 40 into 40. Okay, so 900 plus 1600 is 2500. So nam u bar whole square is equal to 2500 and nam u bar is equal to under root of 2500. So 2500 is 50. So nam u bar is equal to 50 we have. Okay, so now we have to find out the unit vector in the direction of u bar is u bar by nam u bar. So 1 by u bar is nothing but 1 by 50 into u bar is nothing but -30, 40. So we have to multiply with 1 by 50 with -30, 40. So -30 by 50 is 5 0 0 cancel, we get here -3 by 5. After that next -40 by 50 0 0 cancel, 4 by 5 we get. Okay, this is a unit vector in the direction of u bar. Okay, so and same we have to find out the v bar is equal to 7 by 4, 1 by 2, 1. This is your homework problem, all of you do. Okay, మీరు చేయండి అమ్మా, అర్థం కాకపోతే మళ్ళీ నన్ను. ఓకే, సో ఫైండ్ ద డిస్టెన్స్ పైన కూడా ఎస్టర్డే ప్రాబ్లం చేసాం. సో ఇది మీరు చేయండి. డిటర్మైన్ విచ్ పేర్ ఆఫ్ వెక్టర్స్ ఆర్ ఆర్థోగోనల్. సో ఇక్కడ ఏంటంటున్నాడు, ఆర్థోగోనల్ విచ్ పేర్స్, ఈ రెండు ప్రాబ్లమ్స్లలో ఏ పేరు మనకి ఆర్థోగోనల్ అవుతుందో అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వన్ ఏమన్నాడు, u bar is equal to 8 minus 5, v bar is equal to -2 -3, and second problem is u bar is equal to 3 2 5 0 and v bar is equal to -4 1 -2 6. సో రెండిట్లో సెకండ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అనేది ఆర్థోగోనల్ కాదని ఇక్కడ చెప్తున్నాడు. ఆల్రెడీ ఎస్టర్డే ఈ ప్రాబ్లం మనం చేసాము. సో ఎస్టర్డే వీటిపైన ప్రాబ్లం చూసాము కదా. సో ఇప్పుడు ఆర్థోగోనల్ కావాలంటే ఏం కావాలి, u bar dot v bar అనేది ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ u bar dot v bar అనేది నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి, అది నాట్ ఆర్థోగోనల్. సో సెకండ్ది u bar dot v bar అనేది ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందని ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమంటాం, దాన్ని మనం ఆర్థోగోనల్ అంటాం. సో u bar dot v bar ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డాట్ ప్రోడక్ట్ ఆర్ నామ్ డెఫినేషన్ యూజ్ చేస్తే u bar ట్రాన్స్పోజ్ v bar ఈజ్ ఈక్వల్ టు చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఎస్టర్డే అండ్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్ చేసాము. సో చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వీ హ్యావ్ ఏ ఐడియా. ఓకే, మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి చూడండి. ఇక్కడ లెట్ v bar ఈజ్ ఈక్వల్ టు ab, డిస్క్రైబ్ ద సెట్ ఆఫ్ వెక్టర్స్ x bar, y bar దట్ ఆర్ ఆర్థోగోనల్ టు v bar. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద సెట్ ఆఫ్ వెక్టర్స్ అనేది ఇక్కడ v bar ఈజ్ ఈక్వల్ టు ab అంటున్నాడు. డిస్క్రైబ్ ద సెట్ ఆఫ్ వెక్టర్స్ x bar, y bar దట్ ఆర్ ఆర్థోగోనల్ టు v bar. అంటే x bar, y bar అనేది మనకి ఇక్కడ v barతో ఆర్థోగోనల్ అవుతుందని చూపించాలి. సో ఇక్కడ ఏమంటున్నాడు, గివెన్ v bar ఈజ్ ఈక్వల్ టు ab, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ -ba ఆర్ ఆర్థోగోనల్ టు v bar. ఇక్కడ -ba అనేది తీసుకుంటే x bar ప్లస్ y bar మనకేమవుతుంది, v barతో మల్టిప్లై చేస్తే కంపల్సరీగా అదేమవుతుంది -ab ప్లస్ ab అవుతూ మీకు 0 అవుతుంది. ఓకేనా. సో షార్ట్ మీకు ఎంట్రన్సెస్ పర్పస్లో యూజ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్. సో చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లం ఉంది చూడండి. ఇక్కడ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ u bar ఈజ్ ఈక్వల్ టు 340 అండ్ v bar ఈజ్ ఈక్వల్ టు 157. సో ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్కి మనకి ఫార్ములా కింద ఉంది చూడండి. 2 వెక్టర్స్ ఇస్తుంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ బిట్వీన్ u bar అండ్ v bar ఈజ్ u bar డాట్ v bar ఈజ్ ఈక్వల్ టు nam u bar ఇంటూ nam v bar cos theta. సో ఇక్కడ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ u bar డాట్ v bar ఈజ్ ఈక్వల్ టు nam u bar nam v bar ఇంటూ cos theta.
So u bar is equal to, given u bar is equal to 340 and v bar is equal to 157. So given vectors I'm taking here, I'm writing here a column. So 340 and v bar is equal to 157. So I'm finding out u bar dot v bar. So u bar dot v bar is equal to u bar transpose v bar. So that is 340 and 157. So 3 ones are 3, 4 5s are 20 and 0 into 7 0. So 3 plus 20 is 23. So u bar dot v bar is equal to 23. After that we have the formula u bar dot u bar dot nam u bar into nam v bar into cos theta. So I am find outing here nam u bar. So nam u bar is equal to under root of 9 plus 16. So that is under root of 25, that is equal to 5. So similarly I am find outing nam v bar. So nam v bar is equal to under root of 1 plus 5 square is 25 and 7 square is 49. So 49 plus 1 is 50, 50 plus 25 is 75. So root 75 can be written as 25 3 is 75. So 25 can taking into outside of the root, so we get here pi root 3. So substituting these values in, we have the formula, that is nam u bar dot v bar is equal to nam u bar into nam v bar and cos theta. So substitute here, we get here nam u bar dot v bar is equal to 23, that is equal to nam u bar is pi and nam v bar is equal to pi root 3 and cos theta. So simplify the pi is 25 root 3 cos theta. So taking into this side, so 23 by 25 into root 3 cos theta, and theta is equal to cos inverse of 23 by root 23 by 25 root 3. So this is the angle between two vectors. So angle between two vectors formula is u bar dot v bar is equal to nam u bar into nam v bar and nam v bar and nam v bar cos theta. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఆర్థోగోనల్ సెట్ పైన డిస్కస్ చేద్దాం. సో ఇప్పటివరకు క్లాస్ ఎండ్ చేస్తున్నాను.